నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా మామూలుగా ప్రతి మాస ఫలాలు అని చేస్తూ ఉన్నాం మనం రెగ్యులర్గా కూడా. అయితే చాలామందికి నాకు ఫోన్లు వస్తున్నాయి చాలామంది. అయితే వాళ్లకు డౌట్స్ ఏమిటి అంటే, ఇంకా మాకు అనుకూలవంతంగా జరగటం లేదే, గురువుగారేమో బాగున్నాయి అని చెప్తున్నారు ఒక పక్కన, మాకు జరిగినాయి గురువుగారు అని చెప్పేవాళ్ళు కొంతమంది, చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అనేటువంటి వాళ్ళు కొంతమంది, ఇంకా మాకు కొంచెము కొంతవరకే కలిసి వస్తూ ఉన్నది, వచ్చినట్టుగా ఉంది కానీ మళ్ళీ మధ్యలో ఏదో ఆటంకాలు కలుగుతున్నాయి గురువుగారు అని అనేటువంటి వాళ్ళు కొంతమంది, మాకింకా అసలు ఆ దశ ఏమీ కనపడటం లేదు, ఎందువలన అని అడిగేటువంటి వాళ్ళు కొంతమంది. రాశి ఫలాలు అనేటువంటివి ముఖ్యంగా కూడా ప్రజలంతా కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఉదాహరణకు నవంబర్ 1వ తారీఖు రాహుకేతువులు మారారు. మారిన వెంటనే అంటే ఏదో మనకంతా బ్రహ్మాండంగా జరిగిపోతుంది అనేది కాదు, కానీ జరగదా అట్లని అంటే ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక. అయితే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము కూడా చాలా వరకు ఉంటుంది. అదే ముఖ్యం. రాసుల ప్రకారముగా మేము బాగుంటుంది, ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలాగే జరుగుతుంది అని మేము ఎంత చెప్పినా, మరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎంతోమంది కదా, కోటాను కోట్ల మంది ప్రజలు, మరి వాళ్ళ వ్యక్తి అందరికీ ఒకే రాసే అయినా కూడా లగ్నము ఒకే లగ్నమై ఉండదు. ఆ లగ్నానికి సంబంధించినటువంటి గ్రహాలు అన్నీ కూడా మిగతాటివన్నీ ఏవేవి ఎక్కడున్నాయి అనేటువంటిదంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కదా మనం చూడాలి. అందువలన ఖచ్చితముగా రాసుల ప్రకారముగా అయితే 100% మేలు జరుగుతుంది కాక. అయితే ఒకరికి కొంచెం అటు ఇటు కావచ్చునేమో, అంతేగాని మీకు చెప్పినవి చెప్పినట్టుగా జరగటం అనేటువంటిది మాత్రము ఖాయము, యథార్థము అని తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు తెలియజేస్తాను. గురువు గారు, ధనుస్సు రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ధనుస్సు రాశి వారికి ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి 31 వరకు ఎలా ఉంటుంది అంటే బాగుంది అనే చెప్పాలి. ఎందుకంటే ధనుర్రాశికి ధనుర్లగ్నానికి అధిపతి అయినటువంటి గురువుతో మొన్నటిదాకా రాహువు ఉండేటువంటి దాని వలన గురువు ఇచ్చేటువంటి యోగాలను రాహువు అడ్డపడుతూ ఉండేటువంటి దానివల్ల గురుచండాల యోగం అన్నాం. అందువలన గురువు ఇవ్వలేకపోయాడు. కనుక ఇప్పుడు పరిపూర్ణముగా రాహుకేతువుల యొక్క ప్రభావము పక్కకు వెళ్ళింది కాబట్టి అవి ఉంటే కొంతమందికి అనుకూలం, అవి పక్కకు తొలగితే కొంతమందికి అనుకూలము. ఇప్పుడు చూడండి, గురువుకు మామూలుగా ధనుర్రాశికి అధిపతి, ధనుర్లగ్నానికి ధనుర్రాశికి అధిపతి గురువు కాబట్టి గురువు మీకు ఇవ్వవలసినటువంటి యోగాలను ఇవ్వటానికి చాలా సంసిద్ధంగా ఉన్నాడు. కనుక మీరు ఇప్పుడు ఏది పట్టుకున్నా మీకు గురుబలం కలిసి వస్తుంది, తప్పకుండా మేలు జరుగుతుంది. కాకపోతే దైవారాధన అనేటువంటిది మీకు చాలా అవసరము, అందువలన మేలు జరుగుతుంది గాక. మీకు ఇంతవరకు గురువు రాహుతో ఉండేటువంటి దాని వలన అడ్డగించినటువంటి పనులన్నీ కూడా మీరు ఏది అనుకున్నా కూడా దగ్గరి వరకు వచ్చి తప్పిపోవటము, అది జరుగుంటే బాగుండు అని మానసికమైనటువంటి క్లేశము కలగటము, ఇవన్నీ ఉంటాయి. మీ యొక్క దూరదృష్టి, మీరు చాలా దూరం ఒక వ్యూహం ఉంటుంది, ఆ దూరదృష్టి అనేటువంటి దానికి ఒక ప్రాతిపదికన ఒక మార్గము అనేటువంటిది మీరు వేసుకోనివ్వకుండా అడ్డము జరిగి ఉంటుంది. కనుక ఆ అడ్డాలన్నీ కూడా మీకు తొలగిపోయాయి కాబట్టి ఇప్పుడు చాలా బాగుంది.
అనుకూలవంతముగా ఉన్నది. గురువు ఇవ్వటానికి చాలా స్వచ్ఛంగా రెడీగా ఉన్నాడు. మీరు చేసుకునేటువంటి ఏ పని మొదలుపెట్టినా మీకు విజయం లభిస్తుంది. మధ్య మధ్యలో చిన్నపాటి అడ్డంకులు రావచ్చునేమో, అందువలన మీరేమీ ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది. మీరు అనుకున్నటువంటి పనులు మీరు అనుకున్న మార్గంలో పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి మామూలుగా ధనుసు రాశి వాళ్లకు కూడా చాలా యోగవంతముగానే ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాను. మరి వ్యాపారస్తులకు కానీ ఇటు రాజకీయ వర్గాల వారికి కానీ ఎలా ఉండబోతుంది? వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు రావాల్సినంత లాభసాటి కాకపోయినా ఎంతో కొంత తప్పకుండా వస్తుంది. నష్టం అయితే రాదు. ఒకటి, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రము దైవారాధన యజ్ఞయాగాది క్రతువుల వలననే ముందుకు వెళ్ళగలుగుతారు. అది జాగ్రత్తగా వాళ్ళ జాతకాన్ని పరిశీలన చేసుకుని ఏమి చేస్తే ముందుకు వెళ్ళగలుగుతారని చూసుకోవాలి. మేలు జరుగుతుంది గాక. మరి వీరికి ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎలా ఉండబోతుంది అంటారు? కుటుంబ పరంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా యోగవంతముగా ఉన్నది. ఎటువంటి అనారోగ్యాలు అనేటువంటివి ఏమీ ఉండవు. ఒకవేళ ఉండినా ఒక రోజు బాధపడితే రెండో రోజుకు మళ్ళీ మీ పనులు మీరు చేసుకునేటువంటి విధంగానే ఉంటుంది కాక. మరి వీరికి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా? భూ సమస్యల నుండి, కోర్టు వివాదాల నుండి బయటపడాలి అంటే కొంత సమయము పడుతుంది వీళ్లకు. ఇంకొక 2 నెలల తర్వాత, 1.5 నెల 2 నెలల తర్వాత దానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది, బయటపడతారు గాక. మరి విద్యార్థులకు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకు కొంచెం చాలా శ్రద్ధగా చదవవలసినటువంటి ఇది ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళతారు, కానీ అక్కడ చిన్నపాటి అడ్డంకులు అనేటువంటివి జరగవచ్చును. అవి ముందుగా తెలుసుకొని జాగ్రత్త వహించి ఇప్పుడు వెళితే బాగుంటుందా, వెళ్ళకుంటే బాగుంటుందా అని మీ వ్యక్తిగతమైనటువంటి వాళ్ళతో కొంచెం ఆలోచన చేసి, మీకు సంబంధించిన వ్యక్తులతో ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకొని వెళ్ళండి, మేలు జరుగుతుంది. మరి వీరికి వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారా? తప్పకుండా ఉన్నది. వివాహ యోగము, సంతాన యోగం అనేటువంటిది ఉన్నది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు, తద్వారా మీకు మేలు జరుగుతుంది గాక. ఇబ్బంది ఏమీ లేదు, లక్షణంగా మీకు మేలు జరుగుతుంది గాక. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా? మీరు పరిహారాలు అంటే దత్తాత్రేయ స్వామిని కానీ, షిరిడి సాయిబాబాని కానీ వీళ్ళు కొలవాలి. ముఖ్యంగా గురువు యొక్క ఆరాధన పరిపూర్ణముగా ఉండాలి అంటే బృహస్పతిని మనము ఆరాధించాలి. అంటే దత్తాత్రేయ స్వామిని ఆరాధించవచ్చును, లేదంటే షిరిడి సాయిబాబా ఉన్నాడు కదా, లక్షణముగా ఆరాధించవచ్చును. జయోస్తు. అలాగే గురువు గారు, ధనుస్సు రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.